ప్రార్థన చేశాడు కాబట్టి. నేను అంటాను, అతడు ఎన్ని సంవత్సరాలు వర్షం పడకూడదని ప్రార్థన చేశాడు? 3.5 సంవత్సరాల వరకు వర్షం పడలేదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతటి అద్భుతము జరగడం గల కారణం ఏంటి? ప్రార్థన. అది ఏ ప్రార్థన? ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన. ఎవరతను? ఏలియా గారు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు భూమి మీద 3.5 సంవత్సరం వర్షం పడలేదు. ఏంటది? ఏలియా గారు కూడా మనిషే కదా. ఏలియా గారు కూడా మనలాగే ముక్కు, చెవులు, కళ్ళు, నోరు, నాలుక అన్నీ ఉన్నాయి కదా. మరి ఏలియా గారు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం వర్షం పడనప్పుడు మరి మనం ప్రార్థన చేస్తే ఎందుకు జరగట్లేదు? సంథింగ్ రాంగ్. ఆసక్తితో మనం ప్రార్థన చేయటం లేదు, అంతే. స్వస్థతలు కలగలేకపోవడం, కుటుంబంలో సమాధానం లేకపోవడం, కుటుంబంలో సమృద్ధి లేకపోవడం, అనుకున్నది జరగకపోవడం, ప్రార్థన చేసినది కూడా ఏది కూడా నెరవేర్చబడకపోవడం గల కారణం మనం చేసే ప్రార్థనలో ఆసక్తి లేదు. ఇక్కడ మనం అంటాం, ఓమ్మో ఆయన ఏలియా గొప్ప దైవజనుడు కదా, పెద్ద ప్రార్థన పరుడు కాబట్టి అందుకే దేవుడు ఆయన పట్ల అటువంటి కార్యము జరిగించాడని మనము దాన్ని సాదాసీదాగా తీసుకుంటామని, మనకు బుద్ధి కలుగుటకై, మనకు జ్ఞానం కలుగుటకై, మనకు రోషం పుట్టడానికై దేవుడి మాట రాయించాడు. ఏంటి ఆ మాట? ఏలియా, చదవండి మా. ఏలియా సేమ్ టు సేమ్. మనకు 2 కళ్ళు ఎలా ఉన్నాయి, ఆయనకు 2 కళ్ళలాగానే ఉన్నాయి. మనకు ముక్కు ఎలాగ ఉంది, ఆయనకు కూడా ముక్కు ఎలాగుంది. మనకు 2 చేతులే, ఆయనకు 2 చేతులే, సేమ్ టు సేమ్. కానీ ఆయన జీవితంలో అటువంటి అద్భుతం జరగడం గల కారణం ఏంటంటే అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. మనము ఆసక్తితో ప్రార్థన చేయటం లేదు, అంతే తేడా. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేసే విషయంలో మనం ఎలా ఉండాలి?